గత ప్రభుత్వ హయాంలో ఏపీకి జరిగిన నష్టం, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో హైలైట్ అయిన అంశాలు. గడిచిన 5 ఏళ్లలో జరిగిన నష్టానికి భయపడాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు అమిత్ షా. ఇక అమిత్ షా పర్యటనలో నేతలంతా ప్రస్తావించిన మరో ప్రధాన అంశం విపత్తు. ఏపీ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 కీలక సంస్థలను ప్రారంభించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కృష్ణా జిల్లా కొండపావులూరులో నిర్మించిన ఎన్ఐడిఎం సౌత్ క్యాంపస్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా సహా కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఎన్డీఆర్ఎఫ్ ఉంటుందన్న అమిత్ షా మనుషుల నుండి వచ్చే విపత్తును అడ్డుకోవడానికి ఎన్డీఏ ముందుంటుందంటూ భరోసా ఇచ్చారు. 5 ఏళ్లలో జరిగిన నష్టానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పిన అమిత్ షా ఇప్పుడు 3 స్పీడ్తో రాష్ట్రం ప్రగతి సాధిస్తోందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షతతో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. చంద్రబాబు వెనక తామంతా ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ की जनता को विश्वास दिलाना चाहता हूं। 5 साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना। 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी. వైసీపీ అనే పెను విపత్తు నుండి రాష్ట్రాన్ని ఎన్డీఏ కాపాడిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం కనుక వచ్చుంటది ఏ స్థాయి విపత్తు ఉండేదో మీకు అర్థమైంది. ఇద్దరం కలిసి పనిచేసాం. ప్రజల్ని హ్యూమనిటీ గత ప్రభుత్వం విపత్తు నుంచి మేము కాపాడగలిగాం. 5 ఏళ్ల పాటు వెంటిలేటర్ పై ఉన్న ఏపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అన్నారు సీఎం చంద్రబాబు. నదుల అనుసంధానం, బనకచెర్ల ఇరిగేషన్ ప్రాజెక్టుకు కేంద్రం నుండి సహకారం కావాలని కోరారు. We want to link Godavari to Penna, Polavaram to Banakacherla. If we won't do now, we may not do forever. 7 నెలల్లోనే ఏపీకి 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు అమిత్ షా. విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల సాయం అందించామన్నారు. అమరావతికి హడ్కో ద్వారా 27,000 కోట్లు అందిస్తున్నామన్నారు. 2028 కల్లా పోలవరం పూర్తి చేసి నీళ్లు అందిస్తామన్నారు. విశాఖ రైల్వే జోన్ను కూడా పట్టాలెక్కించాం. విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ హబ్కు 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఏపీ అభివృద్ధికి మోదీ అండదండలు ఉంటాయంటూ భరోసా కల్పించారు అమిత్ షా.